ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఏమంటున్నారు, ఇండియా మీద టారిఫ్స్ అలాగే ఉంటాయని ఏదో సటారికల్‌గా అన్నారు. కానీ ఉండవని ఆయనకి తెలుసు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చాలా వీక్ అయిపోయారు. నిన్న ఆయన పాపులారిటీ కూడా ఒక సర్వే ప్రకారం 40% దిగువ. అంటే అమెరికన్ హిస్టరీలోనే 45 మంది అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేస్తే ఇంతవరకు ఇంత లోయెస్ట్ పాపులారిటీ ఎవ్వరికీ లేదు. కాబట్టి లోయెస్ట్ పాపులారిటీ ఈవెన్ రిపబ్లికన్స్ కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఆయన ఓన్ పార్టీలో. కాబట్టి ట్రంపు, ఈ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీస్ మెజారిటీ అక్కడ ఉంది కాబట్టి ఈయన మీద ఇంపీచ్‌మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే టారిఫ్స్ ఫెయిల్ అయిపోయినాయి. గ్లోబల్ వార్స్ వస్తున్నాయి. తర్వాత అక్కడ ఏంటంటే ట్రేడ్ అనేది ఇంబాలెన్స్ వచ్చేసింది. యూఎస్ఏలో అల్లకల్లోలం. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఒక పాలసీ విధానం అంటూ లేదు. ఈవెన్ శత్రు దేశాలు, ఈవెన్ మిత్ర దేశాలు యూకే లాంటి దేశాలు కూడా అమెరికాకు దూరం అయిపోయినాయి. నాటో దేశాలకు దూరం అయిపోయినాయి. ఆయన ఫారిన్ పాలసీకి ఒక దిక్కు దివాణం అంటారు చూడండి. ఒక దిశ నిర్దేశకం లేకుండా ఆయన ఫారిన్ పాలసీ ఉంటుంది. యూఎస్ అంతా హడావుడిగా ఉంది. కాబట్టి యూఎస్ డామినెన్స్ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. గ్లోబల్ ఆర్డర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో, ఈ పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పార్టీలకు అతీతంగా ఈయన ఓన్ పార్టీ రిపబ్లికన్‌లో కూడా వ్యతిరేకత ఉంది. ఈవెన్ ఎఫ్‌స్టీల్ ఫైల్స్‌లో ఆయనకి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఈయన మీద ఇంపీచ్‌మెంట్ పెట్టడం అమెరికన్ కాంగ్రెస్‌లో ఆర్టికల్ 1 ప్రకారం ఆయన మీద ఇంపీచ్‌మెంట్ పెట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇంపీచ్‌మెంట్ పెడితే మాత్రం యూఎస్ కాంగ్రెస్‌లో అది ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే రిపబ్లికన్స్ కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్‌ని సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల ఇంకా ఆయన అథారిటీ ఇంకా పాపులారిటీ లోయెస్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది.